సభకు విప్లవాభినందనలు, ఉద్యమాభినందనలు. అధ్యక్ష, మిత్రులారా, ఇవాళ ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ఉద్యమాభినందనలు. విరాట పర్వం సినిమా డైరెక్టర్ వేణు ఊడుగుల గారు వచ్చారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తమ్ముడికి స్వాగతం. మిత్రులారా, ఇప్పటిదాకా చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించే ఉంటారు. ఇప్పుడే నేను ఒకరికి హాస్పిటల్లో బాగలేకపోతే వెళ్ళి వస్తున్న సందర్భంలో మామిడి హరికృష్ణ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ప్రీవ్యూ థియేటర్లో ఒక సినిమా 40 నిమిషాలు నిడివిగలిగినటువంటి ఒక చిన్న సినిమాను అక్కడ వాళ్ళు వేస్తున్నారు. నన్ను కూడా రమ్మని ఆహ్వానిస్తే అప్పటికప్పుడు సరే అట్లా పోయి వాళ్ళని అభినందించి వద్దామని వెళ్ళడం జరిగింది. ఓ ప్రేమ కథ. ఇవాళ ఎందుకు అది పెట్టుకున్నారు అంటే ఈ సందర్భమే అనేటువంటిది. మరి ఆ విషయం ఏం తెలియకుండా మనం ఏం మాట్లాడగలము అని అనుకున్నప్పుడు కుల వివక్షతతోటి ఈ సినిమాలో హీరో ఎట్లా ఎదుర్కొన్నాడు, దాన్ని పరిష్కారం ఏమిటి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది అని అన్నప్పుడు బహుశా అక్కడ ఇక్కడ ఒకటే సందర్భం అనేటువంటిది ఇప్పుడు మనం అనుకోవాలి. నేను ఇవాళ అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడి వాట్సాప్లో ఒకటి చూసిన, నేను ఒక దళిత యువకుడు 2 వీలర్ని కొనుక్కొని తను నడిపినందుకు 2 చేతులు నరికేసిండ్రు అని. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని. వచ్చిందా అనేటువంటిది మనకు మనం ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా 75 ఏళ్ళు అభివృద్ధి సాధించినటువంటి స్వాతంత్ర దేశం అని చెప్పబడుతున్నటువంటి ఈ దేశం ఇంకా కులం పేరుతో మతం పేరుతో చంపుకునేటువంటి రోజుల్లో దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందా, అసలు స్వాతంత్రం అంటే ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్ళంగా వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వినయన్న గారు మాట్లాడేటప్పుడు తన అంటే ఆనాడే వాళ్ళ తరం కంటే ముందు తరమే పెళ్ళిళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆనాడు యాక్సెప్ట్ చేసిండ్రు చాలామంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతం అని చెప్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళను కులాలకు మతాలకు అతీతంగా జరిగేటువంటి పెళ్ళిళ్ళను మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. అందుకనే దీన్ని ఎదుర్కోవడానికి ఒక బలమైనటువంటి ఇది చిన్నదే కదా, దీన్ని అంత బలంగా ఎదుర్కోవాలన్నా అంటే ఇదే పెద్ద బలం అయిపోయింది. ఇప్పుడు ఒక బలంగా ఎదుర్కొనేటువంటి శక్తిగా మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. అది చిన్నది కాదు, ఇది చాలా పెద్దగానే ఉంది దీన్ని ఎదుర్కోవాలి అంటే. అట్లనే ఈరోజు బీబీసీలో ఇంటర్వ్యూ వచ్చింది వీళ్ళది, ఒక ఆదర్శవంతమైనటువంటి జంట వహీదన్న జ్యోతిలకు ఈ వేదిక మీదుగా మరొకసారి శుభాకాంక్షలు. ఇట్లాంటి ప్రేమ పెళ్ళిళ్ళని, ప్రేమ అంటే ఇవాళ కొంతమంది ప్రేమ అంటే కొంచెం జుగుప్సాకరంగా చూపించే పద్ధతుల్లో ప్రేమ అనేటువంటిది అనుకుంటున్నారు. కానీ ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే ఒక హ్యుమానిటీ. ప్రేమ అంటే ఒక మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి మనసు ఉండాలి, మనిషిని గౌరవించేదిగా ఉండాలి, సమాజం పట్ల స్పృహ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. అట్లాంటి వాళ్ళు ప్రేమించేదే ప్రేమ తప్ప ఏదో మీద చెట్టపట్టలేసుకొని అట్లెట్లా తిరిగేటువంటిది ప్రేమ కాదు. అందుకనే అందులో ఆ ప్రేమలో తల్లి ప్రేమ ఉంటుంది, చెల్లి ప్రేమ ఉంటుంది, భార్య ప్రేమ ఉంటుంది, ప్రజల్ని ప్రేమించే ప్రేమ ఉంటుంది, ప్రకృతిని ప్రేమించే ప్రేమ ఉంటుంది. అందుకనే ఇవాళ ఒక గొప్ప మానవీయ సమాజాన్ని మనం కోరుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. ఆ సమాజం కోసం కలలు గందామని మరొకసారి తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి అనుకోని అతిథిని నేను ఇక్కడికి అనుకోకుండా నేను ఈ మీటింగ్కి రావాలని వచ్చినాను. అనుకోకుండా అధ్యక్షుల వారు నన్ను వేదిక మీదకి పిలిచారు. వచ్చినందుకు ఈ 2 మాటలు మీరు విన్నందుకు థ్యాంక్ యూ. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. లాభాల వేటలో మునిగిపోతుందా, లాభాల వేటలో మునిగిపోతుందా, నీతి న్యాయం మరిచి కరిగిపోతుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ఎటు చూసినా అటు కాసులా గలగల, మోసాలు లంచాలతో జనమంత విలవిల, మోసాల లంచాలతో జనమంత విలవిల, మోసాలు లంచాలతో జనమంత విలవిల. కపట మెరుగని పల్లె తరిగిపోతుందా, కాలగతిలో నగరమాగమవుతుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. త్యాగ నిరతిని పలికే భావాల పైన మూగబోయి కుమిలె రాగాల వీణ, మూగబోయి కుమిలె రాగాల వీణ, మూగబోయి కుమిలె రాగాల వీణ. పరుల మేలు తపన గిరిగీసుకుందా, లోక చింతన గొంతు కురి బిగుసుకుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. నోట్లు చల్లిన ఓట్లు కోట్లవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి. రెక్కలిరిగిన పక్షులల్లాడుతుంటే, రెక్కలిరిగిన పక్షులల్లాడుతుంటే, దయలేని రాజ్యం దంచి ఏలుతుంటే. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. వెలివాడలాగనే స్త్రీ జాతి ఉన్నది, కామంతో మృగనీతి వెంటాడుతున్నది, కామంతో మృగనీతి వెంటాడుతున్నది, కామంతో మృగనీతి వెంటాడుతున్నది. మానవ బంధాలు మృగ్యమవుతుండగా, అంగడిలో దేహాలు కమ్ముడవుతుండగా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ధనము చుట్టే భూమి గిరగిరా తిరిగే, కరువుతో పంటల రాశులే కరిగే, కరువుతో పంటల రాశులే తరిగే, కరువుతో పంటల రాశులే కరిగే. సిరుల వేటలు ధరని వేడెక్కుతుంటే, సిరుల వేటలు ధరని వేడెక్కుతుంటే, మన వేలుతో మన కండ్లు పొడుస్తుంటే. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. అక్కరొచ్చిన ప్రేమ పొంగిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది. అక్కరొచ్చిన ప్రేమ పొంగిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది. చెలిమిలో బలిమిలో మానవ బంధాలు, చెలిమిలో బలిమిలో మానవ బంధాలు, ఒలిమిలో కాలుతూ పదునెక్కుతుండగా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. తెడ్డు తెర చాపల దిక్సూచి లేక, తెడ్డు తెర చాపల దిక్సూచి లేక, సుడిగుండాలను దాటుతూ పోక. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. థ్యాంక్ యూ.